ఈరోజు 1 మే. లక్ష్మి రాలేదు. తను గురువారం నాడు ఊరెళ్ళింది. బుధవారం ఊరెళ్ళింది. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇన్ని రోజులు రాలేదు. మంగళవారం రోజున వచ్చింది. ఇంకా రాత్రి పడుకునేసరికి లేట్ అయ్యింది. మంత్ ఎండ్ కదా. పొద్దున్న లేచి కొంచెం లేట్గా మళ్ళీ మన పనులు మనమే చేసుకోవాలి కదా. లేచి ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను అన్నమాట. బేసిక్గా నాకు ఇంట్లో పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఎంత డెడికేటెడ్గా చేస్తానో నేను ఆఫీస్లో కూడా దీనికి డబల్ డెడికేటెడ్గా చేస్తాను. ఎందుకో తెలీదు. నాకు ఇప్పటికీ కూడా నేను 22 years నుంచి పని చేస్తున్నాను. అఫీషియల్గా నాకు శాలరీ వచ్చింది అని అంటే అది నా ఫస్ట్ శాలరీ లాగా ఇప్పటికీ కూడా నేను ఫీల్ అయిపోతాను. అదేంటో నాకు కూడా తెలీదు. ఎందుకంటే నేను చాలా తక్కువ చదువుకున్నాను. నా చదువు ఏంటి, ఎలా చదువుకున్నాను అనేది నాకు తెలుసు. సో నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ విషయంలో మట్టికి. ఎప్పుడు ఏ కంపెనీలో ఉన్నా నాకు ఎప్పుడు శాలరీ వచ్చినా నా ఫస్ట్ శాలరీ లాగా ఫీల్ అవుతాను అన్నమాట. కమింగ్ బ్యాక్, ఈరోజు 1 మే అని చెప్పాను కదా. మే కూడా వచ్చేసింది 2026లో. ఆల్రెడీ సగం సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ మంత్ వస్తే ఏంటో రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి కదా. నిన్న రాత్రి నేను ఆఫీస్లో ఉన్నప్పుడే ఆర్డర్ చేశాను అనమాట ఇవి ఫ్లిప్కార్ట్లో ఫ్రూట్స్. సో ఇంకా నిన్న తీయలేదు. ఇంటికి వచ్చేసరికి నేను బేసిక్గా చెప్పుల స్టాండ్లో పెట్టమని చెప్తాను. ఏమన్నా ఆర్డర్స్ వస్తే ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పుల స్టాండ్లో పెట్టేమని చెప్తాను అనమాట. అలాగే ఇవి పెట్టేశారు. కానీ నేను లోపలికి వచ్చేటప్పుడు జస్ట్ అక్కడ పెట్టేసి వచ్చేసాను అంతే నిన్న రాత్రి. ఇంకా ఇందులో ఒక వాటర్ మిలన్ ప్లస్ ఒక 2 మొక్కజొన్న పొత్తులు ఆర్డర్ చేశాను నేను బేసిక్గా. కానీ వాళ్ళు ఒకటే పంపించారు. మేబీ ఒకటి మైనస్ అయిపోయింది అనుకుంటా. ఇది 9 రూపీస్ చూపించింది. అందుకే 2 ఆర్డర్ పెట్టాను. 20 రూపీస్లో 2 వస్తున్నాయి కదా అని. బయట అయితే 4 or 5 వస్తాయి. ఆన్లైన్ అనుకుంటాం కానీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదండి. మీలో ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారు? ఎస్పెషల్లీ ఇలాంటివి మొక్కజొన్న పొత్తులు, ఉల్లిపాయలు ఇలాంటివి బయటే తక్కువ ఉంటాయని నా ఒపీనియన్. ఇల్లు క్లీన్ చేసేసాను. అది మ్యాండేటరీ కదా. బేసిక్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ కొంచెం కంగారుగా చేసుకుని వెళ్ళిపోతాము. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా. నేను బేసిక్గా చాలా ఎక్కువ టైం తీసుకుంటాను అనమాట. ఏది క్లీన్ చేయడానికైనా లేజీ అయిపోతాను ఇంట్లో ఉంటే. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి నాకు ముగ్గేస్తే ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కంపల్సరిగా ఇలాంటి చుక్కల ముగ్గులే వేయాలి అని అనుకుంటాను. లక్ష్మికి కూడా మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు, లేకపోతే ఏదన్నా డిజైన్ ఇలాంటి ముగ్గులు వేయమని చెప్తాను. గీతల ముగ్గులు కాకుండా. ఎందుకో నాకు ఇలాంటి ముగ్గులు బాగా అనిపిస్తుంది. అందుకే అంత పర్టికులర్గా చుక్కల ముగ్గులే పెట్టు అని చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఒక 2013లోనో 12లోనో కుట్టించుకున్న డ్రెస్ అండి. ఇప్పటికీ మంచిగా సరిపోయింది. మళ్ళీ నేనైతే అసలు ఎగిరి గంతేయచ్చు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పటికీ కూడా. నేను చెప్తున్నాను కదా, డైట్ అంటే మరీ అంత పీక్స్లో ఏం డైట్ చేయట్లేదు. కాకపోతే నేను వైట్ రైసే కాదు, బ్రౌన్ రైస్ ఏ రైసు తినట్లేదు. అలా అని బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు అనమాట. ఇడ్లీ, సాంబార్, పూరి, చపాతీ ఇలాంటివి తినను అనమాట. ఇవి తినకుండా ఏం తింటాను అని అనుకుంటే నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను ఏమేమి తింటాను అనేది. మీరు వెళ్ళి చూడండి. మీకు కూడా నచ్చితే జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే పెరుగు ఏమన్నా మజ్జిగ చారు బేసిక్గా, కానీ నేను దాన్ని పెరుగుతో చేస్తున్నాను అనమాట. అసలు ఎంత టేస్ట్, ఈ మధ్యన ఇది బాగా నేర్చుకున్నాను నేను. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. పుల్లగా ఉన్న పెరుగు కంటే తియ్యగా ఉన్న పెరుగు చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేస్తాను అనమాట. అది నేర్చుకున్నాను ఈ మధ్యన. అంటే ఈ డైట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచే నేర్చుకున్నాను అనమాట. ఇదొకటి, సాబుదానా కిచిడి ఒకటి, పోహైనా అది పోహానా కాదు, మరమరాలతో చేస్తారు కదా ఉగ్గాని, అదొకటి. ఇలాంటివన్నీ ఈ డైట్ చేయడంతోనే స్టార్ట్ చేశాను అనమాట.
కొంచెమే ఉంది పెరుగు, నేను అసలు ఎక్కువ ఉందేమో అనుకున్నాను. కానీ ఈ పెరుగంతా యూస్ చేసి ఇప్పుడైతే పెరుగు చట్నీ చేసేస్తున్నాను. ఇందులోకి తాలింపు కంపల్సరిగా వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది. చాలామంది చిన్నగా కట్ చేసుకుంటారు, అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అన్నంలోకి తినట్లేదు కదా, డైరెక్ట్గా తింటాను అనమాట దీన్ని. అందుకని చెప్పి నేను ఉల్లిపాయ ముక్కలు అయితే పెద్దగా కట్ చేసుకున్నాను. ఇందులో ఏమేమి వేస్తాను, చాలా సింపుల్గా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఒక్కొక్కసారి ఇది ఇలా చేసుకొని తింటాను అనమాట. కొంచెమే ఉంది పెరుగు అని చెప్పాను కదా, కొంచెం తోడుకి పెట్టడానికి ఉంచి మిగతాదంతా యూస్ చేసేసాను. బేసిక్గా మేము గేదె పాలు పోయించుకుంటాం అన్నమాట. కొంచెం ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది. ప్లస్ వెన్న కంపల్సరిగా చేస్తాను. నెయ్యి కంపల్సరిగా మా ఇంట్లో ఉంటానే ఉంటుంది. నూనె కంటే నెయ్యి బెస్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు కదండి. నెయ్యి కూడా మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మేబీ పాలు మంచివా కాదా అనేది నేను కూడా చెప్పను, కానీ నెయ్యి నేనైతే ఇంట్లోనే చేస్తాను. ఇంకా జస్ట్ పెరుగుని మంచిగా మెత్తగా వచ్చేంత వరకు బీట్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాను అనమాట. కొంచెం ఇంత మెత్తగా చేస్తే క్రీమీగా అనిపిస్తుంది. కొంచెం మజ్జిగ చారు, పెరుగు చారు, మజ్జిగ చారు కాదు. ఇప్పుడైతే తాలింపు పెడుతున్నాను. ఈ చిన్న గిన్నె అన్నీ వేసిన తర్వాత ఎక్కువ అయిపోయింది కాబట్టి క్వాంటిటీ గిన్నె చిన్నగా అయిపోయింది. కానీ ఇందులో కొంచెం నూనె పోసి, నేను నువ్వుల నూనె వాడతాను అనమాట 2018 నుంచి. అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను యాక్సిడెంట్ అయింది నాకు లెగ్మెంట్ టేర్ ఉందన్నమాట. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి నొప్పి వచ్చింది అని అంటే ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది, అంత పెయిన్ఫుల్ ఉంటుంది అనమాట. మళ్ళీ దాని అంతటా అదే సెట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి నాకు ఇంకా అన్ని రకాల ఆయిల్స్ తినకూడదు, ఒకే ఒక్క రకం తినాలి, అది కూడా నువ్వుల నూనె తినాలి అని డిసైడ్ అయ్యి కరోనా టైంలో అలాగా నార్మల్ నువ్వుల నూనె కొనేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ ఇదేం నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట. ఇదేం జింజర్లీ ఆయిల్ అని ఉంటుంది, అది వాడుతున్నాను. అది ఒక స్పూన్ వేసాను. అందులోకి నాకు బేసిక్గా ఆవాలంటే చాలా ఇష్టము. చిన్న ఆవాలు వాడతాను నేను. ఒక్క 1.5 స్పూన్ ఆవాలు వేసాను. కొంచెం జీలకర్ర వేసాను, ఎందుకో నాకు తెలీదు, జీలకర్ర అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. కొంచెం జీలకర్ర వేసాను. అలాగే ఒక 10 to 15 మెంతి గింజలు వేసాను అనమాట. మెంతి గింజలు వేస్తే ఈ పెరుగులో ఆ మెంతి గింజలు కనుక నానితే అవి తింటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసేసాను కాబట్టి మెంతులు కొంచెం గట్టి గట్టిగానే ఉన్నాయి. సో అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు రెండు ఒక్కటే సైజులో కట్ చేశాను, అవి వేసాను అనమాట. అవి వేసిన తర్వాత ఒక టొమాటో, ఈ టొమాటో కూడా సేమ్ సైజు, ఉల్లిపాయ ముక్కలు ఎంత సైజ్ అయితే కట్ చేశానో టమాటా ముక్కలు కూడా అంతే సైజ్ కట్ చేసేసి ఇవి మంచిగా ఫ్రై చేశాను అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ నేను అందులో ఉప్పు వేసేసాను కదా పెరుగులో, ఇందులో వేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా మగ్గేవేమో, ఇవి సైజ్ చిన్నది కదా అని అనిపించింది నాకు. ఇందులోనే పసుపు చాలా ఇంపార్టెంట్. నాకు థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు పసుపు, సిట్రస్ ఫుడ్, గార్లిక్ ఇలాంటివి ఎక్కువ తినాలి అని నేను చాలా వీడియోస్లో చూసాను. అలాగే నేను అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాను కదా, ఆయన ఇలాంటివన్నీ అడిగి పాపం బుర్ర తింటూ ఉంటాను అనమాట. సో పసుపు అయితే నేను ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా ఇవి బాగా మగ్గించాను. చెప్పాను కదా, వీటికి ఎక్కువ స్పేస్ లేక కొంచెం లేట్గా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఎందుకులే ఇంకో గిన్నెలో అని చెప్పి ఇంకో గిన్నెకి షిఫ్ట్ చేయలేదు. ఇది మంచిగా పెరుగులోకి కలిపేసుకున్న తర్వాత, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, ఎందుకు మిస్ అయిందో తెలీదు. ఇదిగో ఇంత థిక్గా ఉన్న పెరుగు చట్నీని తీసుకొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ అక్కడ తింటే ఉంటుంది. అబ్బా ఇలా ఉండాలిరా బాబు రోజు అని అనుకుంటాను. కానీ మనం ఆఫీస్కి వెళ్ళకపోతే రోజే గడవదు కదా, ఎందుకంటే మనకి డబ్బులు రావు.
మనకి డబ్బులు వచ్చే ఛాన్స్ ఒక్కటి అది జాబ్. అంటే డబ్బులు వచ్చే సోర్స్ జాబ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా, కొంతమందికి జాబ్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్, కొంతమందికి యూట్యూబ్. ఇలా ఎవరి జాబ్లో ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటే ఇలా ఇలా ఖాళీగా ఉండకుండా ఇలా బిజీగా ఉంటారనమాట. ఇంకా అది తినేసి కొంచెం సేపు పడుకున్నాను. దాని తర్వాత టీ పెట్టాను, షుగర్లెస్ టీ అనమాట. ఈ కప్ వచ్చేసి డిఐవైలో తీసుకున్నాను అనమాట ఇంటి దగ్గర. నేను ఇది తీసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసి పెట్టాను. హ్యాపీ లవ్, అసలు ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. ఇంకా సాయంత్రం అయితే వాకింగ్కి వెళ్ళాను అనమాట. ఇది పైనుంచి అసలు పక్షులు గట్ట ఈ టైంలో కూడా కూస్తూ ఉన్నాయి. బాగా అనిపిస్తుంది నాకు, పల్లెటూరు వాతావరణం లాగా అలా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్నా కానీ ఇంటి ముందర ఇది వరకు మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏమీ ఉండే కాదు చుట్టుపక్కల. కానీ 10 years అయింది కదా, 10 yearsలో అన్నీ బాగా వచ్చేసాయి అన్నమాట. సో ఇదన్నమాట. సాయంత్రం ఆల్మోస్ట్ 5:30 అలా అయ్యుండి ఉంటుంది టైమ్. 6:30 అయింది, చూసారు కదా. ఫస్ట్ 990 అయ్యాయి కింద నడిచి. పొద్దున్న అంత పని చేస్తే 990 స్టెప్స్ అయ్యి 77 ఎన్నో క్యాలరీస్. మనము ఇంట్లో పని చేస్తే సన్నగా అయిపోతాము అని అనుకోవడం చాలా భ్రమ. అస్సలు సన్నగా అవ్వమండి. ఇంట్లో పని చేసి మంచిగా తిని ఎక్సర్సైజెస్ చేయాలి. అట్లీస్ట్ ఒక 1/2 hour 45 minutes అలా వాకింగ్ చేసిన, యోగాసనాస్ చేసిన, జస్ట్ చిన్న ఎక్సర్సైజెస్ చేసిన ఇంట్లో పని కాకుండా మనకి హెల్త్ వైజ్ చాలా మంచిదన్నమాట. డాక్టర్స్ కూడా ఇప్పుడు అదే సజెస్ట్ చేస్తున్నారు. నేను ఎక్కువ డాక్టర్ నీరజారెడ్డి, ఆవిడ బ్రెయిన్కి సంబంధించిన డాక్టరు, ఆవిడ ఛానల్ ఫాలో అవుతాను అనమాట. కావాలంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఆవిడ అన్ని రోగాలకి సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట ఆవిడ ఛానల్లో. పైన చందమామ బాగా కనిపించింది అని కిందకు వచ్చిన తర్వాత చూస్తే కింద అస్సలు మొక్కల దగ్గరే కనిపించట్లేదు. 10,000 స్టెప్స్ అయిపోయాయి ఇవాళకి. ఇవాళ వీడియో అయితే ఇదే. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.